ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాలపు వాక్యదానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు సామెతల గ్రంథం నుంచి మద్యపానం యొక్క విశ్లేషణ, ఈ వాక్య సత్యాన్ని పాఠంగా మనం నేర్చుకుందాం. ఈ రోజుల్లో పల్లెల్లో, పట్టణాల్లో మద్యపానం అనేది విస్తారమైపోయింది. మద్యపానాన్ని ప్రోత్సహిస్తూ గవర్నమెంటే లైసెన్సులు ఇస్తుంది. బెల్ట్ షాపుల పేరిట అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ మందు షాపు లేని ప్రదేశం అనేది కనపడదు. గవర్నమెంట్కి మరి ఈ మద్యం ద్వారా వచ్చే ఆదాయం ద్వారా గవర్నమెంట్లు నడిపించబడతా ఉన్నాయి. అంటే సమాజం మద్యపానానికి ఎంత మరి ఎడిట్ అయిందో చూడాలి మనం. ఈ రోజుల్లో తాకపోతే అమాయకుడిగా చూస్తున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అయితే ఈ మద్యపానాన్ని నిషేధించాలని బైబిల్ ప్రోత్సహిస్తుంది. అనేకమైన కష్టాలు, నష్టాలు, ఈ మద్యపానం ద్వారా వచ్చే శ్రమలు, ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు, వీటన్నిటిని ఏకరువు పెట్టి బైబిల్ మరి మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. మరి ఈరోజు పరిశీలన చేసినట్లయితే సామెతల 20వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారు అని రాయబడి ఉంది. అదే జ్ఞానం లేని వారు, మద్యపానం చేసేవాళ్ళు జ్ఞానం లేని వారిగా బైబిల్ ప్రస్తావిస్తుంది. మరి సామెతలు 23వ అధ్యాయం 21లో, త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అగుదురు, నిద్రముత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. ఈనాడు మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతా ఉన్నాయి. మనశ్శాంతి లేకుండా పోయింది. బిడ్డలు వీధి పాలవుతా ఉన్నారు, దరిద్రులుగా మారుతా ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ కూడా మద్యపానం ద్వారా సమాజం పాడైపోతుందని బైబిల్ ఘోషిస్తూ ఉంది. ఎన్నో యాక్సిడెంట్లు చూస్తా ఉన్నాం. ఇలా ర్యాష్ డ్రైవింగ్, మద్యంతో మంచి చెడు విచక్షణాగానాన్ని కోల్పోయి తమకు తామే హాని చేసుకుంటా ఉన్నారు. మద్యపానం వల్ల మరి కుటుంబానికి హాని కలిగిస్తా ఉన్నారు, సమాజం కూడా వీరి ద్వారా హాని కలుగుతూ ఉంది. బైబిల్ మద్యపానం గురించి అనేకమైన విషయాలు ప్రస్తావించింది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 29వ వచనంలో 6 ప్రశ్నలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి ఏతులేని గాయాలు, ఎవరికి మందదృష్టి. తర్వాత 30వ వచనం చూస్తే, ద్రాక్షరసం తగిన వారికి శ్రమలన్నీ వస్తాయి అని చెప్పి రాయబడింది. అంటే దుఃఖం వస్తుంది, శ్రమలు వస్తాయి, మరి గొడవలు అవుతాయి మద్యపానం వల్ల, మరి చింతలు, అనవసరంగా యాక్సిడెంట్లు అయ్యి గాయాలు, మందదృష్టి అంటే దృష్టి లోపం కూడా మరి వస్తుంది అనేది. మరి తాగడం ద్వారా ఆరోగ్య సమస్యలు, లివర్ పాడైపోవటం, అనేక మంది ప్రాణాలు కోల్పోవటం మనం చూస్తూ ఉంటాం. బైబిల్లో ఒక విధంగా చెప్పాలంటే ఈ మద్యపానం అనేది పాపం లాగా బైబిల్ ప్రస్తావిస్తుంది. ఇది పాపం, పాపానికి వచ్చే జీతం మరణం. ఇది ఈ మరణంతో పాటు నిత్య మరణానికి కూడా దారితీస్తుంది, నరకానికి పాత్రులు అవుతారని బైబిల్ చెప్తా ఉంది. సామెతల గ్రంథం 31:4లో ఈ మాట రాయబడి ఉంటుంది. కుమారుడా, ద్రాక్షారసం తాగుట రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. 5వ వచనంలో, తాగినడల వారు కట్టడలను మర్చిపోయి దీనులకు అన్యాయం చేస్తారు. లెమియేలు అనే రాజుకి తల్లి మరి ఈ హెచ్చరికలు చేస్తా ఉంది. రాజులు, అధికారులు మద్యపానం చేయకూడదు. వారు తాగుబోతులుగా మారితే మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మర్చిపోతారు, విలువలు మర్చిపోతారు, దీనులకి పేదలకి అన్యాయం చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మద్యపానం చేయకూడదు అనేది బైబిల్ ఖండిస్తూ ఉంది. ఈరోజు మనం పరిశీలన చేసినట్లయితే మరి త్రాగులకు ఎడిట్ అయిపోయినటువంటి ఫ్యామిలీలు ప్రపంచంలో కోట్ల కొద్ది కనిపిస్తూ ఉంటాయి. వారు వాటి నుంచి బయట రాలేక ఒక్కోసారి నిర్ణయం తీసుకుంటారు, డిసెంబర్ 31కి నేను తాగను అని దీక్షలాగా. 7 రోజులు అయిపోయేసరికి మరి 7 రోజులు ఒకే రోజు తాగి మందులో స్నానం చేస్తారు. అంటే తనను తాను విడిపించుకోలేని ఆసక్తిలోకి వెళ్ళిపోయి ఆ ఉచ్చులో ఇరుక్కుపోతారు. ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే మరి ఇది పాపం కాబట్టి ఈ పాపం నుంచి విడిపించేది పాపరహితులైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం నీ కోసం, నా కోసం, విశ్వ మానవాళి కోసం కులమత ప్రాంత విచక్షణ లేకుండా ఆయన రక్తం కార్చి మరి బలియాగం చేశాడు. ఈ బలియాగానికి మరి అర్హులు ఎవరంటే మరి పాపం నుంచి విడిపించబడటానికి ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరతారో వారు ఆ పరిస్థితిని తప్పించబడి తిరిగి పాపంలో పోకుండా దేవుడు సహాయం చేసి మరి నిన్ను పవిత్రంగా
పరిశుద్ధంగా ఉపయోగపడే పాత్రగా దేవుడు మారుస్తాడు. నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఈరోజు పరిశీలన చేసినట్లయితే నిన్ను నువ్వు విడిపించుకోలేని త్రాగుల్లో ఇరుక్కుపోయినటువంటి జనాంగమా, ఈరోజు నువ్వు తెలుసుకో. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను విడిపించుకోలేకపోతా ఉన్నాను, ఈ త్రాగుడు నుంచి నన్ను విడిపించు అని ఆయనకు దాసోహం అంటే, ఆయన నీకు నూతన ఉదయాన్ని కలిగించి తిరిగి ఆ త్రాగుడిని అసహించుకునేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. నీ వల్ల సమాజానికి ఉపయోగం, నీ వల్ల కుటుంబానికి ఉపయోగం, నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా ఈ భూమి మీద జీవించి ఒక నూతన వ్యక్తిగా నువ్వు ఈ భూమి మీద జీవించగలుగుతావు. ఈ పరిస్థితి అంతటికీ నువ్వు చేయాల్సింది యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు చేస్తున్నటువంటి ఈ పొరపాట్లకు క్షమాపణ అడిగినట్లయితే అతిక్రమలు దాచిపెట్టి వాడు వర్ధిల్లుడు అని బైబిల్లో రాయబడింది. నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు కనికరం చూపించి నేను విడిపించి ఈ త్రాగుడు నుంచి విడిపిస్తాడు. ఈరోజు సమాజంలో మరి త్రాగుడు అనేది కామన్ అయిపోయి ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించి ప్రభుత్వాలు కూడా వీటి మీద నడుస్తున్నటువంటి ఈ రోజుల్లో బైబిల్ చెప్తుంది త్రాగుడు మరి మానవ జాతిని అతలాకుతలం చేస్తుంది, మరి వ్యాధుల పాలు చేస్తుంది, మరి గొడవల పాలు చేస్తుంది, వారిని దుఃఖాన్ని మిగులుస్తుంది, శ్రమను మిగులుస్తుంది, కుటుంబము దరిద్రంలోకి వెళ్తుంది, మరి ప్రాణాన్ని కోల్పోతారు. ఇటువంటి స్థితిగతులు గురించి బైబిల్ హెచ్చరిస్తూ నువ్వు తప్పించుకునే మార్గం కూడా క్రీస్తు యేసు ద్వారా బైబిల్ చూపిస్తా ఉంది. ఈరోజు నువ్వు నేను యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆ పాపాన్ని ఒప్పుకున్నట్టయితే క్షమాపణ పొందుకొని తిరిగి త్రాగుడు జోలికి వెళ్లకుండా దేవుడు సహాయం చేస్తాడు. పవిత్రంగా పరిశుద్ధంగా ఈ భూమి మీద జీవించవచ్చు. దేవుడి పరిశుద్ధ మాటలను వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి వాక్యం స్ప్రెడ్ అవ్వడానికి మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.